ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడాన్ని హర్షిస్తూ శుక్రవారం జీలుగుమిల్లిలో బీజేపీ జిల్లా నాయకులు చాట్రతి ప్రసాద్ నివాసంలో బీజేపీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి బీజేపీ మండల అధ్యక్షులు గుడ్ల రాంబాబు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొండపల్లి ప్రసాద్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొరగ వెంకటలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, సీనియర్ నాయకులు కరిబండి నాగరాజు, వంక కాంచనమాల, పొలగం వెంకట సుబ్బారెడ్డి, రేపాక గోపాలం, ప్రసాద్ రెడ్డి, వీరంకి బాలు, నెహ్రూ రెడ్డి, కోటిరెడ్డి, బొగ్గల శివరాం, గడ్డం రామకృష్ణ, ఊకే సూర్యచంద్రం, సోమిరెడ్డి, కోల లక్ష్మణరావు, గుజ్జు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా శాశ్వత రాజధాని అనేది మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో ఈ యొక్క అమరావతి ఏకైక రాజధాని అనే విధంగా చట్టసభలో తీర్మానం చేసి ఆమోదించడం, తదు వెంటనే పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈ యొక్క అమరావతి రాజధాని ఏకైక రాజధాని, వేరే ప్రాంతం వేరే మాట అనేది లేకుండా ఆ యొక్క లోక్సభలో తీర్మానం ఆమోదించడం, తదుపరి వెంటనే ఆలస్యం లేకుండా రాజ్యసభలో కూడా ఈ యొక్క అమరావతి రాజధాని విధంగా అక్కడ కూడా ఆమోదం పొందడం, నెక్స్ట్ గవర్నర్ గారి యొక్క రాష్ట్రపతి గారి యొక్క సంతకానికి ఇప్పుడు లైన్లో ఉంది. కాబట్టి ఈ యొక్క అమరావతి రాజధాని అనేది అమరావంగా మన రాష్ట్రంలో దేవతల యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అమరావతి ఏకైక రాజధానిగా మారబోతుంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన రాజధానిగా అభివృద్ధి చెందడానికి, హైదరాబాద్తో పోటీ పడే విధంగా అమరావతిని డెవలప్ చేయడానికి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన కంకణం కొట్టుకున్నారు. ఆయన యొక్క చాలా దేశపరులు కాబట్టి ఆయన హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో అదేవిధంగా మరింత వేగంతో ఈ యొక్క అమరావతిని కూడా దేశంలోనే అత్యున్నత రాజధానిగా ఆయన చేస్తారని చెప్పి పూర్తి స్థాయి నమ్మకం ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఆ యొక్క ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెడుతూ ఈ యొక్క శాసనసభలోను, అటు లోక్సభలోను, రాజ్యసభలోను కూడా ఈ యొక్క అమరావతిని గుర్తించి ఈరోజు తెలుగు ప్రజల ఆశాజ్యోతి అయిన అమరావతిని అందరి కళ్ళ ముందు కూడా ఆ యొక్క కళను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వర్యులకి, ప్రధానమంత్రి వర్యులకి, రాష్ట్ర ప్రజల తరపున ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరపున కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమరావతిని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దేశంలోని అగ్రగామి రాజధానిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ఈ యొక్క రాజధానిలో చదువుకున్న యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం.